కూడా బస్సులు కానీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. బస్సులు అలాట్ చేసుకున్నాం. ఏ మండలంలో ఏ గ్రామానికి ఏంటని కూడా చేసుకున్నాం. పట్టణాల్లో కూడా ఏ వార్డు నుంచి ఎంతమంది వస్తారని కూడా లిస్ట్ తయారు చేసుకొని అందరం కూడా మీ అందరికి కోరేది ఒకటే, పోవచ్చు కదా అని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. అంటే పోలేము అక్కడ దాకా. పోదంతి 5 గంటలకు 6 గంటలకు సభ కదా, 1 గంట మీద దీనిపై వెళ్దామంటే సభ దాకా పోలేము. అందుకోసం మీ అందరు కోరేది ఆ ఒక్కరోజు కోసం. ఆ ఒక్కరోజు మనమైతే శనివారం ఒక్క పొద్దు, ఏ వారం అయితే ఒక్క పొద్దులు ఉంటామో ఆ విధంగా ఏదైతే క్రమశిక్షణగా ఉంటామో ఆ విధంగా ఇక్కడ నుంచి 10-10:30కి మన బస్సులు లెక్కే ప్రయత్నం చేయాలి. చేస్తే మనం చేస్తాం, కానీ మధ్యాహ్నం కొంచెం లేట్ చేస్తే మాత్రం మధ్యాహ్నం వాపసు వచ్చే పరిస్థితి. ఇదివరకు చాలా మీటింగ్లు జరిగినాయి. మీటింగ్లలో ఆ పరిస్థితి వచ్చింది కనుక ఈసారి 1 సంవత్సరన్నర కాలం తర్వాత మన నాయకుడు, మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు, మన పార్టీ అధ్యక్షులు, పార్టీ వ్యవస్థాపకులు వారు వచ్చి ఇవాళ మనకు సంభాషించబోతున్నారు కనుక ఇలా మనకు జరుగుతున్న అన్యాయం, ఏడాది అర్థం లోపల మన తెలంగాణ ఎంత మోసపోయినాం, తెలంగాణ ఎంత నష్టపోయినాం అనే విషయాలన్నీ కూడా విపరీకరించి చెప్తారు కనుక మీరందరూ కూడా కదిలి వచ్చి పోదాము, మొత్తం తీయని ముచ్చట కాదు, పోతాం. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పిడికిలు బిగించి ముందుకు పోయినామో ఇవాళ నుంచి కూడా మనం పిడికిలు బిగించి 27వ తారీఖున సభను విజయవంతం చేసి కాంగ్రెస్ కన్ను మూసినన్ని కూడా తెలిసే విధంగా చేసే కోసం మళ్ళీ ఒక్కసారి పిడికిలు బిగించే అవసరం వచ్చింది. ఇప్పుడు పిడికిలు బిగకపోతే కొట్లాడి తెచ్చి తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నది. తెలంగాణ అను లేకుండా అయిపోతుంది. ప్రపంచ దేశాల్లో తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే కేసీఆర్ ఈ పేరు ఇలా మీరు మార్పు చేస్తున్నందు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఏదైతుందో మార్పు చేసి మన రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తుంది, భ్రష్టు పట్టిస్తుంది కనుక మరొకసారి ఉద్యమానికి తెరలేపులా తెలంగాణ ఉద్యమం కొట్లాడేట్టు తెచ్చుకున్నామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా అందరం కూడా సైనికులు లెక్క పనిచేసి కేసీఆర్ వారసులుగా, కేసీఆర్ వారసులు ఎవరు ఇప్పుడున్న వాళ్ళమంతా కేసీఆర్ వారసులమే, కేసీఆర్ వారసులు లెక్క కొట్లాడి మళ్ళీ కేసీఆర్కు నాయకత్వం అప్పయిపోయే వరకు పోరాడదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ చాలామంది వక్తలు మాట్లాడుతున్నది మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు కూడా ఇవాళ 27వ తారీఖు గురించి మాట్లాడుతున్నాం కనుక మీరు అందరు కదిలి రావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై. హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఈరోజు ప్రతి ఒక్కరు మాటల మనుషులే, కానీ చేతుల మనిషి ఎవరంటే కేసీఆర్ గారు. దానికి నిదర్శనమే ప్రతి ఒక్కరు మేము రైతు ప్రభుత్వం, రైతులకు సేవ చేస్తాం, మహిళలకు సేవ చేస్తాం, కార్మికులకు సేవ చేస్తాం, మరియు వివిధ వర్గాలకు సేవ చేస్తామని డబ్బా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా సాయం చేసిన వారు ఎవరన్నా ఉంటే కేసీఆర్ గారు ఒక్కరే. ఇంకొక గొప్పతనం ఏంటంటే పెద్దలు కేసీఆర్ గారిది ఒక్కటి చెప్పి 2 పనులు చేస్తారు. ఎన్నికల్లో ఒక్క పని చేస్తామని చెప్పని అన్నీ కూడా కలిపి బోనస్గా ఇంకో పని చేస్తాం. కానీ ఇక్కడ ఈరోజు ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న కొన్ని అపార్థాలు, ప్రజల్లో ఉన్న కొద్దిగా భేదాభిప్రాయాలు, ఎదుటి పార్టీ వాళ్ళ యొక్క ప్రలోభాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క 15 నెలల్లో అన్నీ అందరికీ తెలిసిపోయినాయి. కావున ఈ మీటింగ్కు స్వచ్ఛందంగా ముందు కదా ఎప్పుడైతే కేసీఆర్ గారు మీటింగ్లకు పిలుపు ఇస్తారో అదే ఉత్సాహంతో ఈరోజు ప్రజలు వచ్చేందుకు రెడీగా ఉన్నారని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన పాత్రను ఎప్పుడు కూడా ఎల్లవేళలా సమర్థిగా పోషిస్తానని మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తప్పకుండా అటెండ్ అందరూ కూడా సాటుగా ఇటు జెండా పడతారు కవితక్క అభిమానులు అని చెప్పే విధంగా ఇలా మీ పాదయాత్ర జైత్యాల నియోజకవర్గంలో కొనసాగాలని చెప్పేసి మా అందరి మనసులో ఉన్నటువంటి మాటను మీ యొక్క దృష్టిలో పెడతా ఉన్నాం అక్క. ఎందుకంటే ఆనాడు మీరు జైల్లో ఉన్నప్పుడు ఆనాడు కేటీఆర్ అన్న రామన్న వచ్చి మా చెల్లె తప్పకుండా వస్తుంది, మీ కవితక్క తప్పకుండా వస్తుంది, గల్లీ గల్లీ తిరుగుతుంది, మీ అందరినీ లోకల్ బాడీస్ ఎలక్షన్లలో గెలిపిస్తుంది అన్న మాట ఇవాళ అక్షరాల నిజం చేసినటువంటి నాయకుడు రామన్న గారు. రామన్న అదేవిధంగా ఇంకా మీరిద్దరు కలిసి చేస్తే మాకు సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అక్క. తప్పకుండా
జైత్యాల నియోజకవర్గం ఎప్పటికీ ఎల్లవేళలా మరి ఈ నియోజకవర్గం మరి ఇది మీ తల్లిగారి ఇల్లులాగా మేమందరం కూడా మా ఇంటి ఆడబిడ్డలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా భావిస్తాం. కాబట్టి మా కార్యకర్తల్లో జోష్ నింపడానికి తప్పకుండా మీరు పాదయాత్రతో కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి మాట మీ యొక్క మనవి చేస్తూ ఉన్నాం. మరి ఏదైనా కూడా కవితక్క గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆదేశానుసారం నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా నాకు వెనుకకు తిరిగి చూస్తే కవితక్క ఉన్నదని ఒక ధైర్యం మాత్రమే నేను ఎక్కడ కూడా నోరు మెదపకుండా పనిచేసిన. అదే విధేయతతోటి ఇలా ఎన్ని విమర్శలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మరి పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ క్యాడర్ సంక్షేమమే పార్టీ అభివృద్ధి ధ్యేయంగా మరి పార్టీకి ఏ టైంలో కార్యకర్తలకు ఆపదొచ్చినా అండగా ఉంటా. కవితక్క గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి ఆశీర్వాదం ఉన్నంతసేపు భయపడేది లేదు. మీ అందరితో పాటు మీ బిడ్డగా నడుస్తా అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా 27 వచనోత్సవ సభ కార్యక్రమం మీ ఆధ్వర్యంలో సక్సెస్ చేస్తామని చెప్పేసి మాట ఇస్తున్నాం అక్క. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. కవితక్క నాకు వచ్చినటువంటి మెజార్టీ కన్నా ఎక్కువ మేర విధంగా కూడా మేమందరం పాటుపడతాం. 3వసారి జగిత్యాల జెండా ఎగిరేసింది అని అసెంబ్లీలో అడుగు పెట్టిరు అని చెప్పంటే అవి కవితమ్మ నాయకత్వంలోనే విధంగా కూడా మన కార్యముఖుల మీద చెప్పని మనం చేస్తున్నా. ఎప్పుడైతే సంజయ్ వెళ్ళిపోయిన తర్వాత నూతనంగా వచ్చేటువంటి నాయకులు కొంత ఇబ్బంది పడుతుంటాం కనుక అవన్నీ అర్థం చేసుకొని ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు వర్ణించాలని చెప్పని ఎప్పటికప్పుడు వసంత గారు కానీ ఇక్కడ ఉండే నాయకత్వమే కానీ పార్టీ స్ట్రెంత్ కలిసి ముందుకెళ్తుందో తోడుగా కూడా ఆ కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. ఎప్పటికప్పుడు మనం మీరు వస్తాన వెంటనే అందరం ఓ కార్యకర్తల్లా బీఆర్ఎస్ పార్టీ ఏది చెప్పిందో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందో బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం బయలుదేరిందో కార్యకర్తగా పనిచేయాలనేటువంటి మనసున్నటువంటి నాయకులం అందరం కూడా ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పని మీరు మళ్ళీ తిరిగి నిజామాబాద్ పార్లమెంటే కానీ రాబోయే అసెంబ్లీలో జగిత్యాల అసెంబ్లీ కానీ ఏనికైనా మీరు ముందుకు రండి. మీకు ఈ గులాబీ సైనికులుగా మేమందరం మిమ్మల్ని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడుగుపెట్టే విధంగా నిరంతరం శ్రమిస్తామని ఆ శ్రమ ఆషామాషిగా వచ్చేది కాదు. మీరు పార్లమెంట్ సభ్యురాలుగా అదేవిధంగా జగిత్యాల ఎన్నికల్లో గెలవాలనేటువంటి తలంతో నిరంతరం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి నాయకురాలుగా మీకు ఆ పేరున్నది, ఆ ప్రఖ్యాత ఉన్నది. జగిత్యాలలో ఉండేటువంటి ప్రతి కుటుంబం కూడా మా ఆడబిడ్డ అనేటువంటి భావన ఉంది కనుక ఆ భావనకు అనుగుణంగా మీరు శ్రీకారం చుట్టాలని చెప్పని ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పని గత సంవత్సరం పెద్దలు ఈశ్వరన్న గారు అదేవిధంగా సాగరన్న గారు సంజయ్ని పిలిచి ఆనాడు సోదరులు కేటీఆర్ అమెరికాలో ఉండ్రి ఆ సమయంలో హరీష్ రావు గారు పిలిచి సోదరును గెలిచేటువంటి పరిస్థితి లేదు, నీ నీడను నువ్వు నమ్ముకోలేని సంజయ్ అని చెప్పని మా ముందు చెప్పినప్పుడు నేను ఒకటే మాట ఇచ్చిన, అన్న 30 ఏళ్ళుగా మేము రాజకీయాలలో ఉన్నాం. ఏ స్థాయిలో సంజయ్ నోడు ఆయన చెవులో చెప్పండి, ఆయన ఏ విధంగా ఎదగాలనో చెప్పండి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నెలవారీగా 3 నెలల వారి 6 నెలల వారిగా మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. ఇదే సంజయ్ని మళ్ళీ ఎమ్మెల్యేగా పెట్టండి, గెలిపించప్పించే బాధ్యత అని చెప్పని సందర్భంగా మేము మాట ఇచ్చినాం. ఆ మాటకు అనుగుణంగా అడుగుపెట్టిండు. అడుగుపెట్టిన వ్యక్తి వాస్తవంగా చివరి వరకు కూడా మీ వెంట పార్టీ వెంట గులాబీ శ్రేణుల వెంట ఉండవలసినటువంటి నిజాయితీ బాధ్యత మీద ఉండే నైతిక బాధ్యత లేని వ్యక్తిగా ఇవాళ విన్నంత మాత్రాన ఎవరం కూడా ధైర్యపడే సమస్య లేదు. ఈ జగిత్యాల గడ్డ అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాన్షియస్ గుర్తింపు ఉంది. ఇక్కడ తగవులు అనేటివి ఉండవు, గొడవలు అనేటివి ఉండవు, పోలీస్ కేసులు ఉండవు. నా మాత్రం అక్కడక్కడైనా కానీ వెంటనే నాయకులను స్పందించి కాపాడుకునేటువంటి మనస్తత్వం ఉంది. కానీ జగిత్యాలంటే అభివృద్ధి జరగాల, జగిత్యాలంటే సంక్షేమం జరగాల, జగిత్యాలంటే తెలంగాణలో నెంబర్ 1 ఉండాలనేటువంటి బాగున్నటువంటి నాయకత్వం కనుక పార్టీ శ్రేణులు కనుక రేపు సిద్దిపేట గజ్వేల్ అదేవిధంగా సిరిసిల్ల ఏ విధంగా ఎదిగిందో ఆ విధంగా మీ నాయకత్వంలో జగిత్యాల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో టాప్ 4లో ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఈశ్వరన్న ఎప్పటికప్పుడు కూడా మాతో కలిసి పనిచేస్తున్నాడు. 94లో ఒకేసారి మా ఇద్దరికి టికెట్లు వచ్చినాయి. ఒకే సమయంలో మేము కరీంనగర్లో అడుగుపెట్టినాం. అదృష్టం కొద్దీ ఎల్రన్న 94లో ఎమ్మెల్యే అయిండు. 2004లో ఈశ్వరన్న ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా అనేక పర్యాయాలు జగిత్యాల జిల్లాతో పెద్దపల్లి జిల్లాతో అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ మా వెంట ఉన్నాడు. ఒక పెద్దన్నలు ఆయన మాతో పనిచేస్తున్నాడు కనుక ఆయన కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ తిరిగి మళ్ళీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ
రేపు డీలిమిటేషన్లో కాన్స్టిట్యూన్సీ పెరిగినా కానీ నాలుగు కాన్స్టిట్యూన్సీలు తీసుకొచ్చి మీకు అప్పయిపోయేంత వరకు నిరంతరం శ్రమిస్తామని చెప్పని ఆ విధమైనటువంటి స్ఫూర్తి, ఆ విధమైనటువంటి కార్యక్రమాలు మీ ద్వారా జరుగుతాయి, ఆ విధమైనటువంటి ఫలితాలు సాధిస్తామని చెప్పని మరొకసారి విన్నవించుకుంటూ 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి సాగర్ అన్న అంత వయసులో కూడా దాదాపు కేసీఆర్ గారితో సమానమైనటువంటి వయసు అని చెప్పి నేను భావిస్తున్నా. రాయసం గౌడ్ గారు, సాగర్ అన్న, అదేవిధంగా కేసీఆర్ గారు సమానమైనటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు మాకున్నారు కనుక మీ అండదండలతో ఈ కార్యక్రమానికి అనుగుణంగా విజయవంతం చేసుకొని మీరు చెప్పినటువంటి అనుగుణంగా మించే విధంగా మా పార్టీ నాయకత్వం శ్రేణితో కూడా ఉత్సాహంగా ఉన్నారు. మీరు రావడం వల్ల అది మరింత ఉత్సాహవంత వాతావరణం వచ్చింది. ఈ ఉత్సాహవంతమైన వాతావరణంతో మీరు చెప్పిన దానికి అనుగుణంగా వాల్ రైటింగే కానీ జెండాగతం సంబంధించినటువంటి మళ్ళీ సరిచేసుకొని జెండాలన్నీ కూడా 150 గ్రామాలలో దాదాపు 60 వార్డులలో ఆ రోజు జెండాలన్నీ కూడా ఎగిరేసి మేము బయలుదేరవచ్చామని చెప్పని ఆ విధమైనటువంటి దృఢమైన సంకల్పంతో దీక్షతో ప్రతి నాయకుడు కార్యకర్త బయలుదేరని చెప్పే సందర్భంగా విన్నవించుకుంటూ పెద్దలు కేసీఆర్ గారిని దాదాపు ఇక్కడ ఎందుకంటే కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో కూడా కలవాలనే ఆశ ఉన్నది. ఏదైతే 27 ఏప్రిల్ తర్వాత వారు అయితే విశ్రాంతి తీసుకున్న తర్వాత జగిత్యాల కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైన సమావేశం ఇచ్చి మా అందరినీ కూడా కల్పించినట్టయితే మా స్వంత ఇంట్లో ఉండేటువంటి పెద్ద మనిషి, తండ్రితో సమానమైనటువంటి నాయకుడు చూసినట్టయితే మరింత ధైర్యంతో ముందుకెళ్లే పరిస్థితి కనుక దాన్ని మీరు అవకాశం కల్పించి ఈ కాన్స్టిట్యున్సీని తిరిగి ఎక్కడైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కానీ ప్రతి బీఆర్ఎస్ పార్టీ సైనికుడు, ప్రతి బీఆర్ఎస్ శ్రేణుడు నేను ఎమ్మెల్యే అనే విధంగా కూడా తలెత్తుకునే విధంగా కూడా కార్యక్రమాలు మేము ఉంటామని చెప్పని మరొకసారి వినియోగించుకుంటూ పెద్దలు సాగర్ అన్న మరి 3 రోజుల క్రితం ఈ కార్యక్రమం యొక్క సంక్షేమం చూడాలి. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక్క కార్యక్రమం ఉన్నదా? ప్రభుత్వం యొక్క ఆదాయం మెచ్చుకునే పనిచేసింది. జిఎస్టీ తీసుకురావడం వల్ల 18% ప్రజల మీద భారం పడ్డది. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ప్రజల మీద భారం మోపి ప్రభుత్వ ఆదాయం పెంచుకొని ప్రజల సంక్షేమాన్ని మర్చినటువంటి బీజేపీ పార్టీ ఒక దిక్కు మరి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ఒక్క మాట ఆలోచించండి. ఇలా మనం అందరికీ ప్రధాన శత్రువు ఉన్నాం. కాంగ్రెస్కు ప్రధాన శత్రువు ఎవరు అంటే బీఆర్ఎస్, బీజేపీకి ప్రధాన శత్రువు ఎవరంటే బీఆర్ఎస్. ఇవాళ ఇంకో కొత్త పరిస్థితి ఏం కనబడుతుందంటే కాంగ్రెస్ పని అయిపోయిందా చెప్తలేరు? అయిపోయిందా? అయిపోతే ఇక నెక్స్ట్ ఎవరున్నారు? బీజేపీ వాళ్ళకి టార్గెట్ ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. అందుకే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. మనం నోరిప్పకపోతే మాట్లాడకపోతే దానికి అదే జరుగుతుందిలే, కేసీఆర్ సారే అన్ని తీసుకపోతాడులే, అన్ని కవతమ్మనే చూసుకుంటుందిలే అని అనుకుంటే తప్పవుతుంది. మాట్లాడద్దా? సర్పంచులు ఉన్నారు, నిన్నటిదాకా ఎంపీటీసీలు ఉన్నారు, వైస్ చైర్మన్లు ఉన్నారు, ఎన్ని రకాల పదవులు ఉండే ఒక్కసారి సైలెంట్ అవుతారా? ఇవాళ మళ్ళీ పార్టీలు లేచింది కాబట్టి ఇంతకుముందు ఎవరో మాట్లాడినప్పుడు విన్న నేను, మళ్ళీ అందరు వస్తారట. తీసుకోండి జల్దీ తీసుకోండి. వాళ్ళే కావాలి మనకు, పోయినళ్ళు మళ్ళీ వాళ్ళే కావాలి. ఇక మళ్ళీ ఇప్పుడు కుర్చీలు తయారైతేనే కదా జల్దీ వస్తారు. ఇక వాళ్ళ కోసమే ఎదురు చూడండి. దరిద్రం వద్దు. పోయినోడు అంటే పోని, ఉన్నోడే మనోడు. వాడు చిన్నోడే కావచ్చు, వానికి డబ్బులు లేకపోవచ్చు, ఎత్తు పొడుగు లేకపోవచ్చు, ఉన్నోడే మనోడు. నేను కవితమ్మ ముందర హామీ ఇస్తున్న మీ మాట ద్వారా ఎవరైతే నిజాయితీగా పార్టీ కోసం కేసీఆర్ గారి సోల్జర్ లాగా పనిచేసినటువంటి నాయకులు ఉన్నారో రేపు వాళ్ళకే గుర్తింపు ఇవ్వాలని కూడా నేను వారికి కోరుతా ఉన్నాను. నీవు ఎవరో వస్తే ఆయనకు టికెట్ ఇచ్చినాక గెలుస్తాడు, అవతల పడతాడు. పోనీయా ఇంకా పోయేటోడు మనకెందుకు? రేపు ఎంపీటీసీలే ఉన్నారనుకోండి, వాళ్లకు అధికారంలోకి మా ఎంపీపీ కావాలని ఓ జోరు పట్టుదల ఉంటుంది. మరి మనం ఎంపీటీసీ కాగానే పోయి వాళ్ళ సందులో దొరికితే, అందుకనే నువ్వు గెలుస్తావా ఓడతావా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఈ గులాబీ జెండా కారు గుర్తు పైన ఎవరు పోటీ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. ఆ
దాంట్లో అనుమానమే లేదు. కేసీఆర్ గారు ఎవరు దీవించి పంపితే వాళ్ళు గెలిచి వస్తారు. మరి అట్లాంటప్పుడు నీకోసం పనిచేసేటువంటి నాయకులే మన నాయకులు కావాలి. రేపు కష్టంలో సుఖంలో మంచి చెడ్డలో మనతోటి ఉంటారు. వాళ్ళనే గుర్తించే అక్కర ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో మనం మంచి ఉత్సాహం వచ్చినప్పుడు వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎప్పటికి ఉండద్దా? మొన్నటిదాకా ఉన్నారా? కవితక్క వచ్చినప్పుడు ఉన్నారు, నిజమే. రానప్పుడు కూడా ఆనాడు నిజంగా కూడా చెప్పాలంటే ఆగం నిజంగా ఆ రోజు కవితమ్మకు పుట్టడి కష్టం వచ్చినప్పుడు కూడా అదే ఉత్సాహంతో నిలబడాల్సి ఉండే. ఎందుకనంటే కార్యకర్తలే నిజమైన బలం కదా పార్టీకి, నాయకులే నిజమైన బలం కదా. కార్యకర్తలు నాయకులు లేకుండా పార్టీకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరొక్క మాట మాట్లాడితేనే మరి అది ప్రజల్లోకి పోతూ ఉంటుంది. మాట్లాడేటువంటి పరిస్థితి రావాలి. అందరూ కూడా మరి పార్టీని ఇంకా బలోపేతంగా ముందుకు తీసుకుపోవడం కోసం మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖచ్చితంగా రేపు 27 రోజు జరిగేటువంటి సభ ఏదైతే ఉందో సకాలంలో వచ్చి మరి విజయవంతం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న కాలంలో ఒక బలమైన శక్తిగా ఇటు కాంగ్రెస్ను అటు బీజేపీని మట్టి గర్పించే విధంగా మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న. జై తెలంగాణ. అందరికన్నా ఎక్కువ మరి కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఇవాళ ఈ సన్నాహక సమావేశానికే వందలాదిగా విచ్చేసినటువంటి కార్యకర్తలకు, గ్రామస్థాయి నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మా ఆడబిడ్డలకు, మా ప్రెస్ మిత్రులకు ప్రత్యేకించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా కేసీఆర్ గారు ఏప్రిల్ 27న మీటింగ్ పెట్టిండ్రంటే ఆ మీటింగ్కి ఖచ్చితంగా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి 5,000 రూపాయలు మరి విరాళంగా ప్రకటించినటువంటి మా బీడీ అక్క చెల్లెలకు శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఒక అన్నగా నిలబడి మీకు పెన్షన్ ఇస్తే ఇవాళ వారికి అండగా నిలబడి మీరు ఈ డబ్బులు ఇవ్వడం, మాకు దారి ఖర్చుల కోసమని విరాళం ఇవ్వడం, మీ పెద్ద మనసును చాటుకున్నందుకు మా బీడీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లనే మా రాయకల్ తమ్ముడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, సారీ మర్చిపోయినా. ఇంకా ఎవరిని చూసినా అందరు కూడా ఆత్మీయులు, అందరు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. ఎవరి పేరు చెప్పకున్నా దయచేసి క్షమించాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ తెలుసు 27వ తారీఖు అంటే దేవేందర్ నాయక్ గారు ఫస్టే చెప్పిండ్రు, మాకు అలవాటైన ముచ్చట్నే 27 ఏప్రిల్ అనగానే అందరు బయలుదేరుతూనే ఉంటారు, కండువాలు సరి చేసుకుంటా మీటింగ్కి పోవాలని బయలుదేరుతూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం. 25 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పార్టీ పెట్టి. 25 సంవత్సరాల పండగ, రజతోత్సవం పండుగ అంటే ఓన్లీ మన పండుగ గులాబీ పార్టీ కండువ కాదు. ఇది ఎవరి పండుగ? ఇది తెలంగాణ ప్రజల పండుగ. ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ. నిజంగా ఒక్కసారి ఆలోచించాలి. 2001లో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగోళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ 25 ఏళ్ళు అవుతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎందుకంటే అవమానపడ్డం. ఒక్కసారి యాద్ చేసుకోండి, అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం? తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు, ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాపుకి పోయినా, దుకాణానికి పోయినా, హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ. అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష, మన యాస, మన పండుగ, మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించినాం. మీరు గమనించాలి, 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో కష్టాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2004లో మనతో జట్టు కట్టింది. అన్న రమణన్న గారు చెప్పిండ్రు,
ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిచిండ్రంటే అప్పటికే చచ్చిన పీనుగులాగా పడి ఉండే కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయి ఉండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏం మాట ఇచ్చిర్రు 2004లో? ఇగో 2004లో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాం, వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇయ్యలే. ఎప్పుడు ఇచ్చిర్రు? 2004లో ఇస్తామన్నది కొట్లాడంగా అరిగోసవడంగా కేసీఆర్ గారు నా శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని దీక్షకు పోతే దిగి వచ్చి అప్పుడు ఇచ్చిండ్రు తెలంగాణ. ఉట్టిగా ఇయ్యలే. ఆ 10 ఏళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో. ఇంతకుముందు మా జలంధర్ చెప్పిండు 2001లో కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జలదృశ్యంలో నేను ఇక్కడ జెండా పట్టినా అని. కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే. ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు 2005లోనే తీసేసిరని చెప్పిర్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఈ బెదిరింపులు కొత్త కాదు, మోసం కొత్త కాదు. ఆనాడు 2004లో మనని మోసం చేసిర్రు, మళ్ళా ఇవాళ 2024లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపాన పోలే. ఏమి ఇచ్చిర్రయ్యా అంటే ఫ్రీ బస్ ఇచ్చినాం మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిర్రు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లో? ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లో? వికలాంగులు ఉంటే వాళ్ళు చెయ్యి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టినరు ఫ్రీ బస్సు, కానీ బస్సులు ఎందుకు పెంచరు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా? బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఇవ్వమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం తులం బంగారం ఇస్తామని చెప్పిరు. తులం లేదు, మాసం లేదు. ఒక బస్సు ఇచ్చిరు, బంగారం తుస్సు చేసిరు. అవునా కాదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే. రమణన్న ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిండ్రు ఈ మాట. ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇలా కమిటీలు వేసుకున్నారు. తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు, అక్క 32 గ్రామాలు ఉంటే 31 గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పారు, జెండా ఎగరేస్తున్నామని చెప్పిండు. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి. అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు, మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది. పసుపు బోర్డు తెచ్చినామన్నారు. ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించండి. పసుపు బోర్డు వస్తే పార్లమెంట్లో పెట్టలే, దాన్ని చట్టం చేయలే, డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిరు, పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పిండ్రు. దాంతో ఇప్పుడు ఏమవుతుంది? ఒక్కటంటే ₹1 కూడా పసుపు బోర్డుకి రాలేదు. మొన్న పసుపు ధర పడ్డది. అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు? ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి తాగునీటికి ఇబ్బంది లేదు, సాగునీటికి ఇబ్బంది లేదు. ఇవాళ వరద కాలువలో నీటి లెవెల్ పడిపోవడంతో వరద కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, అది మల్యాల కావచ్చు, కతలాపూర్ కావచ్చు, మా మెట్పల్లి కావచ్చు, ఈ అందరు రైతులకు కూడా చాలా ఘోరమైన ఇబ్బంది ఉంది. కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, ఆనాడు ఒక మాట చెప్పారు, వరద కాలువ నీళ్లు ఉంటే రైతులు పెట్టుకొని ఆ మోటార్లు మీకేం పోతుంది అని కరెంట్ వాళ్ళందరికీ చెప్పారు. మీరు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకు మీటర్లకు ఛార్జీలు అడగొద్దు, వాళ్ళు పెట్టుకోనని. ఇవాళ మళ్ళా పాత కాంగ్రెస్ జమానా వచ్చింది, తెలంగాణ రాకముందున్న జమానా. ఏంటిది? రైతులు పోయి కాలువల మీద మోటార్ పెట్టుకుంటే మోటార్ల కనెక్షన్లు వీకేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండొద్దని 10 ఏళ్ళు కేసీఆర్ గారు తపన పడ్డారు. ఇవాళ మళ్ళీ అదే వాపసు వచ్చిన పరిస్థితి. రైతు బంధు వేసినామంటారు, 60% మందికి ఇంకా రానేలేదు. రుణమాఫీ చేసినామంటారు, 50% మందికి ఇంకా కానేలేదు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఇగో ఈ కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మనందరి మీద ఉన్నది. కాబట్టి గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అట్లానే మరి అలా 27వ తారీఖు నాడు మనందరం కూడా
సభకు తరలి వెళ్ళడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాజాబ్తా బుక్ చేసుకున్నాం. అట్లనే దావా వసంత సురేష్ గారికి మన అన్న రమణన్న విద్యాసాగర్ రావు అన్న గారి నాయకత్వంలో మరి పార్టీ నుండి 25 లక్షల రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్కు ద్వారా బాజాబ్తాగా ప్రైవేట్ బస్సులు వెహికల్లు, మనదొక రాజకీయ పార్టీ, ఇది మన కుటుంబ సమావేశం, మన వార్షికోత్సవ సమావేశం కాబట్టి పెట్టుకుంటున్నటువంటి ఆ సమాజానికి అందరి కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది. మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది, ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు 27వ తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి, మంచిగా జోర్దార్ సిల్క్ జెండాలు కూడా అన్నీ వచ్చినాయి. ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్నే ఎగరేసుకోవాలి. ఆ తర్వాత బస్సా బండా ఏది ఉన్నదో బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి. చాలా మంది చాలా రష్ అవుతుంది. మరి ఆ రష్ కాకముందే పొద్దున్నే బయలుదేరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, అక్కడ కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాట మనందరం వింటే మళ్ళీ మనకు కొత్త పవర్ వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్ళా గ్రామాలలో మనం పార్టీ పని చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సభకు ముట్టాలే, మనందరం కూడా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. जलसे में शामिल हमारे बहुत सारे मुसलमान भाई बहन हैं, आप सबको भी मैं सलाम करती हूँ. इस बार अगर डॉक्टर संजय साहब जगित्याल में जीते हैं तो इसमें बराबर हमारे मुसलमान भाइयों का पूरा साथ था, पूरा आशीर्वाद था. लेकिन आज जीतने के बाद बीआरएस पार्टी को धोखा देके, केसीआर साहब को धोखा देके वो जाके कांग्रेस पार्टी में शामिल हो गए. अगर कांग्रेस पार्टी में शामिल हो गए तो अब संजय अन्ना से पूछिए, कहीं भी मिलेंगे रास्ते में तो उनको ज़रूर टोकिए. अगर आप कांग्रेस पार्टी में शामिल हो गए तो किसके फ़ायदा के लिए शामिल हो गए? किसी बच्चियों के वास्ते शामिल हुए, किसी औरतों को बेनिफिट के वास्ते शामिल हुए, किसी रैयतों के बेनिफिट के वास्ते शामिल हुए? किसके बेनिफिट के लिए आप कांग्रेस पार्टी में शामिल हुए? ये सवाल उनसे ज़रूर पूछिए, क्योंकि केसीआर साहब अक़लियतों के हमदर्द है. उन्होंने अलग बहुत सारे स्कीम बनाए. शादी मुबारक अगर स्कीम लेके आए तो सिर्फ हिंदुस्तान में केसीआर साहब लेके आए. रमज़ान के टाइम पे गरीब मुसलमानों को कपड़े दिए पूरे हिंदुस्तान में, तो सिर्फ एक ही सीएम साहब थे, కేసీఆర్ సాబ్ थे. మనం ఏ పండగ వచ్చినా, సేవాలాల్ జయంతి వచ్చినా అఫీషియల్గా వేసుకున్నాం, క్రిస్మస్ పండగ వచ్చినా అఫీషియల్గా వేసుకున్నాం, అంబేద్కర్ జయంతి అయినా అఫీషియల్గా వేసుకున్నాం. ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం ముందుకెళ్తున్నాం. మన జగిత్యాల్లో మీ అందరినీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, జగిత్యాల అంటేనే కేసీఆర్ అంటేనే జగిత్యాల్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు, జగిత్యాల జిల్లా వేస్తా అన్నారు, చేసిండ్రు, కాలేజ్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు. ఇంకా అద్భుతంగా జగిత్యాల డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే. అది జగిత్యాల్లో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా, ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏప్రిల్ 27వ తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటుంది. లక్షలాది మంది తరలి వస్తారు. కాబట్టి అందులో మన పాత్ర ఉండాలి, జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి పెద్ద ఎత్తున జాగ్రత్తగా తరలి రావాల్సిందిగా అందరినీ పిలుపునిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎక్కడోళ్ళు అక్కడ 2 నిమిషాలు కూర్చోవాలి. ఎందుకంటే మంచిగా జగిత్యాల చలో వరంగల్ సభ పోస్టర్ మనం రిలీజ్ చేసుకోవాలి. కేటీఆర్ అన్న మనకు ఒక బాధ్యత పెట్టిండు. ఆనాడు నేను లేనటువంటి సందర్భంలో అన్న ఒక మాట చెప్పిండు, జగిత్యాల మళ్ళీ తప్పకుండా కవిత పోతుంది, అంతా కూడా తిరుగుతుంది, తిరిగి మరి పార్టీ బాధ్యత తీసుకుంటుందని. రామన్న ఆదేశాల మేరకు ఇవాళ మనం జగిత్యాలలో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకున్నాం. ఫ్యూచర్లో పార్టీ నుంచి ఏ ఆదేశం వచ్చినా ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం. మరి పెద్దలు వారి డైరెక్షన్లో ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ, దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చొని ఉండాలి. పార్టీ పోస్టర్ ఆవిష్కరణ అయిన తర్వాత సభ ముగిసినట్టుగా భావించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్.